హలో గైస్, వెల్కమ్ టు అనదర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. అయితే దసరాకి ఇట్లా జాబ్ చేసేటోళ్ళు అందరూ మనీ వేసుకొని పొట్టేల్ని కట్ చేస్తారు కదా. సో అట్లా మా ఇంటికి వచ్చిన మటన్లో మేము ఒక హాఫ్ కేజీ 1 kg తీసుకున్నాము. చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ గ్రేవీ కోసం హాఫ్ చిప్ప కొబ్బరి, 5 నుంచి 6 లవంగాలు, 3 నుంచి 4 చెక్కాయ వేసుకొని మిక్సీ పట్టాలి. అండ్ మిక్సీ మధ్యలో ఒక 7-8 జీడిపప్పులు వేసుకొని మిక్సీ బాగా పట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కుక్కర్లో ఒక 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేయించిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు కుక్కర్లోనే ఎందుకు కుక్ చేస్తున్నామంటే మటన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో కుక్ చేసుకోవాలి. అంటే మొత్తం కాదు, ఇట్లా హాఫ్ ఇక్కడ కుక్ అయిన తర్వాత మూత పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అట్లా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, అది మొత్తం వేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొన్ని వాటర్ మిక్సీలో వేసుకొని ఉంచుకుంటే లాస్ట్కి పోయొచ్చు వాటిని. సో ఇప్పుడు గ్రేవీ అంతా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని మిక్స్ చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. ఒక 3-4 మినిట్స్ సరిపోతుంది. అలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసిన తర్వాత మటన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నది కదా, దాన్ని వాటర్ లేకుండా తీసి కుక్కర్లోకి వేయాలి. బాగా అట్లా వాటర్ లేకుండా తీసి మంచిగా కుక్కర్లోకి వేసుకోవాలి. కల్లు ఉప్పు అంటారు, మరి దొడ్డుప్పు కూడా అని కూడా అంటారు. సో ఆ దొడ్డు ఉప్పు మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకొని దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఛానల్ వచ్చేసి ఆంధ్ర రెసిపీస్ అని ఉంటుంది కానీ నా వాయిస్ వచ్చేసి తెలంగాణ వాయిస్లా ఉంటుంది ఏంటని. సరే, కుక్ చేసేది వచ్చేసి మా అత్త అనమాట. అండ్ నేను తెలంగాణలో ఉంటాను, అది మొత్తం తెలంగాణ కాబట్టి వాయిస్ అట్లా వస్తుంది. మనకి ఎడిటింగ్లో వాయిస్ ఓవర్లు అంతా లేదు, బట్ ట్రై చేస్తున్నాం, గివింగ్ అవర్ బెస్ట్ ఫర్ దాట్. సో అట్లా ట్రై చేసిన వాటిలో వన్ ఆఫ్ మాస్టర్ పీసెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం కర్రీలోకి వస్తే ఒక 10 to 20 మినిట్స్ వరకు మూత పెట్టుకున్న మటన్ని తీసి చూస్తే ఇట్లా వాటర్ అనేటిది పైకి ఇట్లా తేలుతూ ఉంటుంది అనమాట, అదే మటన్ నుంచి వచ్చే వాటర్. సో అలా తేలినంత టైంలో మనం ఒక 10 to 20 మినిట్స్ వరకు కుక్ చేస్తాం కదా, ఆ టైంలో మనం 1 కానీ 2 కానీ టమాటోస్ తీసుకొని చిన్న వాటిగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఈ కర్రీలోకి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చిన్న వాటికి కట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే టేస్ట్ ఉంటుంది, దాంతోపాటు అవి నోటికి తాకకుండా ఉంటుంది. సో అందుకు టమాటాస్ అనేది చిన్న కట్ చేస్తే బెస్ట్ నాలాంటి వాళ్ళకి. అండ్ ఇప్పుడు కారము ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. అలా కారం వేసుకొని మనం ఇందాక చెప్పా చూడ మిక్సీలో కొన్ని వాటర్ పోసి పెట్టుకోండి, అలా మిక్సీలో పోసి పెట్టుకున్న వాటర్ని కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ మీరు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం గ్యాస్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. అండ్ అలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ముక్క ఉడికిపోయి ఉంటుంది. సో సర్వ్ చేసుకొని తినడమే, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం, అలా బాయ్.